ప్రవక్తన యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో చాలా అమూల్యమైనటువంటి సంగతులు ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లు మనము గమనించగలం. దేవుడు ఇక్కడ ఒక గొప్ప పరిచయాన్ని మానవాళికి ఆయన చేస్తూ ఉన్నారు. God is introducing his servant to the world. ఇదిగో నా సేవకుడు అని దేవుడు తన సేవకుని ప్రవచన రీతిగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. మరి వ్యాఖ్యాన సహిత బైబిల్ ప్రకారంగా ఇదిగో అన్న చోట ఇడుగో అన్నట్టు వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో కూడా బిహోల్డ్ మై సర్వెంట్ అని వ్రాయబడి ఉంది. అంటే చూడండి అనేటటువంటి ఒక భావం అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. మీ యొక్క మరి మనస్సును పెట్టి మీరు గుర్తించండి. సో గాడ్ ఈస్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ టువర్డ్స్ హిస్ సర్వెంట్. తన సేవకుని వైపు చూడాలని, ఆ సేవకుని గమనించాలని, ఆ సేవకుని ద్వారా జరగబో సంగతులను గ్రహించాలని దేవుడు ఆ సేవకుని వైపు ఆయన మన యొక్క మనస్సులను ఆయన మళ్ళిస్తున్నట్లు ఈ వచనంలో మనం చూడగలం. ఈయన అందరి వంటి సేవకుడు కాదు, ఆయన నా సేవకుడు అని దేవుడు చెప్తున్నారు. సో హీ ఈజ్ ద యునిక్ సర్వెంట్. ఆయన సాటి లేనటువంటి సేవకత్వాన్ని ఆయన నియమింపబడినటువంటి వానిగా ఈ యొక్క వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. అనేక మంది సేవకులు ఉండొచ్చు, కానీ సాటి లేని సేవకుడు ఒకడే. ఆయనను గురించి దేవుడు అంటారు నా సేవకుడు, మై సర్వెంట్ అని చెప్పి ఆయన పరిచయం చేస్తున్నటువంటి మరి ఆ గొప్ప పరిచయాన్ని ఈ ఉదయకాలం మనం అందుకుంటున్నాం. క్రీస్తు ప్రభుని యొక్క జన్మను ఆచరించాం. రక్షకుడు మన కొరకు జన్మించాడని మనము దేవుని స్తుతించాం. మెస్సయ్య వచ్చాడు క్రీస్తు రూపంలో అని మనము ఆ లేఖనాన్ని చదివి తెరిచి చూడక్కర్లేదు, కానీ నేను మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. యేసు ప్రభువారు ఎగ్జాక్ట్గా ఈ యొక్క పోర్షన్ని 42వ యొక్క అధ్యాయంలో మొదటి నుండి మరి దాదాపు ఆయన 7 వచనాలు లేకపోతే 5 వచనాల వరకు ఉన్న భాగాన్ని మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 17 నుంచి 21 వచనాలు సేమ్ పోర్షన్ని ఆయన మరి తనలో నెరవేర్చినటువంటి ప్రవచనంగా ఆయన ప్రకటించినట్లు మనం చూడగలం. మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే 100 ఏండ్ల క్రితం యెషయా ద్వారా దేవుడు ప్రవచింప చేసినటువంటి ఆ సేవకుడు ఎవరు అంటే మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు, ఆదియందు ఉన్నటువంటి వాక్యము, ఎవరైతే పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నారో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు అని మనకు అర్థమైపోతూ ఉంది. ఈ సేవకుని యొక్క విశేషాలు ఏంటి అంటే ఒక్కొక్క మాటలో మనం చూస్తే ఆయన దేవుని చేత ఏర్పరచబడినవాడు. రెండవది ఆయన తండ్రికి తన తండ్రి ప్రాణమునకు ప్రియమైనటువంటి వాడు. మూడవది ఏంటంటే ఆయన ఆ దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను కలిగి ఉన్నటువంటి వాడు. మరి తర్వాత ఈయన జరిగించినది ఏమిటంటే ఆయన న్యాయమును జరిగిస్తాడు. ఆ న్యాయము దేనిని అనుసరించి ఉంటుంది అంటే సత్యమును అనుసరించి ఉంటుంది. కాబట్టి భూమండలం మీద ఆ న్యాయస్థాపన జరిగే వరకు కూడా ఆయన నిద్రపోడు, విశ్రమించడు అని కూడా వ్రాయబడి ఉంది. ఇంకా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆ సేవకుడు వచ్చినప్పుడు ఆయన గుడ్డి వారి యొక్క కన్నులు ఆయన తెరుస్తాడు. బంధింపబడిన వారిని చెరలో నుండి ఆయన బయటికి తీసుకుని వస్తాడు. చీకటిలో ఉన్నటువంటి వారిని ఆయన మరి ఆ బందీ గృహంలో నుండి, ఆ చీకటిలో నుండి ఆయన విడుదలనిస్తాడు. ఇన్ని విశేషాలు ఈయనకున్నాయి ఈ యొక్క పోర్షన్లో. అయితే మనం ఎంచుకున్నటువంటి వాక్యంలో ఆయన తన న్యాయాన్ని జరిగించినప్పుడు కానీ, భూమండలం మీద ఆయన తన యొక్క క్రియలను కనుపరిచినప్పుడు కానీ, ఆయన మానవాళితో వ్యవహరించినప్పుడు కానీ ఆయన ఎలా ఉంటాడు, అది ఎలా చేస్తాడు? ఎందుకంటే వచ్చినటువంటి వాడు సేవకుడే, కానీ సర్వశక్తిమంతుడు.
వచ్చినవాడు సేవకుడే, కానీ ఆయన ప్రభావము కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన డీల్ చేసినప్పుడు మానవాళితో ఆయనకు డీలింగ్ ఎలా ఉంటుంది? అయితే ఆయన మానవాళితో డీల్ చేయబోతున్నప్పుడు అసలు మానవుల యొక్క స్థితి ఎలా ఉంది? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద హ్యుమానిటీ? ఎలా ఉన్నారు మనుషులు? చాలాసార్లు మన యొక్క కష్టము, బాధను మనం హైలైట్ చేసుకుని మనం ఒక రకమైనటువంటి మరి ఆ యొక్క సింపతి మనం కోరుకునేటటువంటి వారంగా ఉంటాం. దిస్ ఇస్ ద హ్యూమన్ నేచర్. మరి ఆత్మ ఆ సానుభూతిని మనం పొందుతూ ఉంటాం. కానీ వాస్తవంగా అసలు మానవ జీవిత చరిత్రను మనము ఆ యొక్క పుటలను అలాగ మనము ఓపెన్ చేసి ఎక్స్పోజ్ చేసి మనం చూసినట్లయితే మానవుల స్థితి ఎలా ఉంది? పౌలు భక్తుడు ఆ విషయాన్ని చాలా చక్కగా రోమాపత్రికలో ఆయన తెలియచేశాడు. రోమాపత్రికలో 3వ అధ్యాయంలో 11 నుండి 18 వచనాలు ఉన్నట్లయితే మానవ ఘోరత్వం అది అక్కడ కన్నులకు కట్టినట్లుగా అది ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట. తరువాత గ్రహించేవాడు లేడు, దేవుని వెదికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. వారు నోరు తెరిస్తే అది సమాధి లాంటి భయంకరమైనటువంటి దుర్వాసన ఆ యొక్క మాటలలో బయటికి వస్తూ ఉన్నది. ఇంకా తమ నాలుకతో వాళ్ళు మోసాన్ని, తమ నాలుకను మోసం చేసే సాధనంగా వాడుతున్నారు. వారి పెదవుల క్రింద విషమున్నది, అది సర్ప విషం వలె ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. వారి యొక్క పాదములు దేనికి పరిగెత్తుతున్నాయి? రక్తము చిందించటానికి. వారి యొక్క మార్గములో నాశనము, కష్టం ఉన్నాయి. శాంతిని వారు ఆశించరు, శాంతి మార్గాన్ని వాళ్ళు ఎరుగరు, శాంతి కొరకు ప్రయత్నం చేయరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇది మానవ పాప ఘోరత్వం. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఇలాంటి మానవులతో డీల్ చేయాలంటే ఎలా డీల్ చేస్తాం? లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తితో నీవే డీల్ చేయాలంటే నువ్వు ఎలా డీల్ చేస్తావు? చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా, చాలా రూల్ ప్రకారంగా, చాలా ధర్మం ప్రకారంగా, న్యాయ ప్రకారంగా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ యొక్క సేవకుడిగా ఉన్నటువంటి మెస్సయ్య ఆయన ఎలా డీల్ చేస్తున్నాడో చూసారా? వ్రాయబడి ఉన్నది 2-3 వచనాలు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఆయన కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనారు వత్తిని ఆర్పడు. దిస్ ఈజ్ హౌ ద సర్వెంట్ డీల్స్ విత్ ద సిన్ఫుల్ హ్యుమానిటీ. ప్రియమైనటువంటి వారులారా, మరి ఆయన పరిచర్యను మనము గమనిస్తే సువార్తలలో ఆయన ఎలా ఉన్నారు అంటే ఆయన కేకలు వేయలేదట, అరవలేదంట, కంఠస్వరము ఆయన వినబడనీయలేదట. అంటే మాట్లాడకుండా సైలెంట్గా మగవాడుగా ఉన్నాడని దాని అర్థం కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన చాలా మృదువుగాను, ఆయన చాలా సున్నితత్వంతోనూ వ్యవహరించాడు. ఆయన సాత్వికుడుగా వ్యవహరించాడు. దీన మనస్సు కలిగి ప్రతి ఒక్కరితో కూడా ఆయన కదలాడినట్లుగా సువార్తలలో మనము చూస్తాం. ప్రియమైన వార్లరా, ఆయనలో మరి ఆడంబరం లేదు, ప్రగల్భాలు లేవు, అనవసరమైనటువంటి ఆవేశాలు, అరుపులు లేవు, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు లేవు, అహంభావంతో కూడినటువంటి పలుకులు కానీ ప్రవర్తన కానీ ఆయనలో ఎన్నడూ కనబడలేదు. అధిక ప్రసంగాలు ఎప్పుడూ ఆయన చేయలేదు. స్వీయమైనటువంటి ఆకర్షణ ఆయన దాని కొరకు ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఆయన యొక్క బోధలు కానీ కార్యములు కానీ ఆశ్చర్యకరమైనవైనప్పటికీ కూడా అవి చాలా స్వాభావికంగా, న్యాచురల్గా, యాక్సెప్టబుల్గా ఉన్నట్టు మనం చూస్తాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంతా
ఇలాగే మనం గమనిస్తాం కదా. ఆయన ఎక్కడ కేకలు వేసినట్లుగా, ప్రజలను తన వైపు ఆకర్షించుకున్నట్లుగా ఎక్కడా మనకు కనిపించదు. దేర్ వాస్ ఎ స్టిల్నెస్ అండ్ ఏ సాక్రెడ్ సైలెన్స్ ద హోల్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్. సేవకుడు ఆయన చేసిన పరిచర్య అంతా అదే కదా. మానవ జీవితం నలిగిపోయి ఉందండి. తాను చేసిన పాపం వల్ల నలిగిన రెల్లువలే ఆ జీవితం మారిపోయింది. ఈ యొక్క మరి పాపం వల్ల అతడు కొని తెచ్చుకున్నటువంటి కష్టాలు, నష్టాలు, భారాలు, ఒత్తిళ్ళు, వీటన్నిటి వల్ల నలిగిపోయినటువంటి జీవితం. ఈ నలిగిన రెల్లు ఎందుకు పనిచేస్తుంది? దానిని అలాగ తీసి అవతల పారేస్తారు. లేకపోతే నలిగిపోయింది కదా అని ఇంకా దాన్ని ముక్కలు చేసి దాన్ని విరిచి అవతల పడేస్తారు. ఆ నలిగిన రెల్లుకు ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు, ఏ విధమైనటువంటి విలువ కూడా సాధారణంగా ఇవ్వబడదు. కానీ ఈ సేవకుడు నలిగిన రెల్లును విరువడు. నలిగిపోయినటువంటి రెల్లులో కూడా, రెల్లుకు కూడా విలువను ఇచ్చేటటువంటి వాడుగా ఈ సేవకుడు ఉన్నాడు. ఆ నలిగిన రెల్లు కూడా అందులో ఒక ప్రయోజనం ఉన్నది, మేలు ఉన్నది అని దానిని ప్రయోజనకరమైనటువంటి దానినిగా మార్చగలిగినటువంటి వాడుగా ఈ సేవకుడు ఉన్నాడు. ఎంత అద్భుతకరమైనటువంటి సేవకుడుగాను మనం ఆయనను చూస్తాము కదండి. ప్రియమైనటువంటి వారులారా, అలాగే మకమకలాడుచున్నటువంటి జనుపనార ఒత్తి, దానిని ఆయన ఆర్పడు. ఈ జనుపనార ఒత్తి అంటే ప్రమిదలలో ఒత్తి పెడతారు కదా, లేకపోతే దీపాల్లో ఒత్తి పెడతారు కదా. ఆ ఒత్తి మరి కొద్దిసేపటికి ఏమవుతుంటే అదంతా మసి మారిపోతుంది, కాలిపోతుంది, పైన అంతా అది పొగచూరుతుంది. ఇంకా ఇది వెలుగునివ్వలేదు అని అనుకున్నప్పుడు ఆ ఒత్తిని ఆర్పేసి తీసి అవతల పడేసేటటువంటి పరిస్థితి. కానీ ఈయన అలా చేయడు. మకమకలాడుచు అది ఇంకా ఆరిపోతూ ఉంది, రెపరెపలాడుతూ ఉంది. ఇంకా దానిలో వెలుగునివ్వడానికి దానికి శక్తి లేదు, అందులో ఏ విధమైనటువంటి తైలము లేదు. అలాంటి దానిని ఆయన ఆర్పడు. ఆ ఒత్తిని బాగు చేస్తాడు. ఆ యొక్క పట్టినటువంటి ఆ మసి అంతటిని, ఆ పొగ అంతటినీ కూడా ఆయన శుభ్రం చేస్తాడు. ఆ ఒత్తిని ఆయన సరిచేస్తాడు, దానిలో తైలం పోస్తాడు. తిరిగి అది వెలుగునిచ్చేటటువంటి ఒక ఒత్తిగా, దీపంగా ఆయన దానిని మారుస్తాడు. ఇది జనపనార ఒత్తి గురించి చెప్పట్లేదు. ఇలాంటి బ్రతుకుతున్నటువంటి మానవుని గురించి చెప్తున్నాడు. ఆరిపోతున్న జీవితాలు, ఏ సోర్స్ లేదు వాళ్ళు వెలగడానికి, వారు జీవించడానికి వారికి ఏ వనరులు లేవు. లోపల ఆరిపోతున్నటువంటి ఆ జీవం తరిగిపోతున్నటువంటి, బ్రతకనా వద్దా అన్నట్టుగా మరి అటు ఊగిసలాడుతున్నటువంటి ఆ యొక్క జీవితం ఆయన చేతిలోనికి వెళితే తిరిగి దానిని ఆయన బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు. దానిని ఆయన వెలిగించేటటువంటి వాడుగా, వెలుగులా మార్చేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వారులారా, నూతన సంవత్సరంలో నూతన నిరీక్షణను ఆయన మనకిస్తూ క్రొత్త సంగతులు నేను మీ జీవితంలో చేస్తాను అని అంటున్నాడు. మునుపటివి సంభవించను కదా, క్రొత్త సంగతులు నేను తెలియచేయుచున్నాను. He wants to bring newness into our lives. మన జీవితాల్లోనికి నూతనత్వాన్ని తీసుకుని రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఒక కళాకారుడు, అంటే ఒక చిత్రాలు గీసేవాడు, ఆయన పేరు మొకోటో ఫ్యూజిమోరో. ఈయన జాపనీస్ రినౌండ్ ఆర్టిస్ట్, చాలా పేరు కలిగినటువంటి ఒక చిత్రకారుడు జపాన్ దేశంలో, మొకోటో ఫ్యూజిమోరా. ఈయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఫెయిత్ ప్లస్ ఆర్ట్, విశ్వాసము మరియు కళ అని పెట్టి దానికి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే
ఏ థియాలజీ ఆఫ్ మేకింగ్, తయారు చేయడంలో ఉండేటటువంటి దాని వెనక ఉన్నటువంటి దైవశాస్త్రం అని చెప్పి ఆ పేరు పెట్టి పుస్తకం రాశాడు, ఫెయిత్ ప్లస్ ఆర్ట్. ఆ పుస్తకంలో ఆయన ఒక మరి సాంప్రదాయంగా వస్తున్నటువంటి జపాన్లో వస్తున్నటువంటి ఒక విషయాన్ని ఆయన అందులో పొందుపరిచాడు. ఒక నూతనమైన కళ కొన్ని శతాబ్దాల క్రితం అది ప్రారంభమైంది. అదేంటంటే, జపాన్ దేశంలో ఒక యుద్ధ వీరుడు తను ఇష్టపడి ఎప్పుడు వాడుకునేటటువంటి ఒక మరి కప్ అది పగిలిపోయింది. అరే పగిలిపోయింది, ఇప్పుడు దీన్ని పడేసి ఇంకోటి కొత్త కప్పు నేను వాడుకుంటానని అనుకోలే. కొంతమందికి తాము వాడుకునే వస్తువుల మీద మమకారం ఉంటుంది. ఆ గ్లాసులో తాగితేనే, ఆ పాత్రలలో వాళ్ళు తాగితేనే, లేకపోతే ఆ ప్లేట్లో తింటేనే అది వారికి ఇష్టంగా తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా వాడుకుంటున్నటువంటి ఆ పాత్ర పగిలిపోయేటప్పటికీ అతను చాలా బాధపడ్డాడు. అయితే దాన్ని తెలుసుకున్నటువంటి కళాకారులు కొంతమంది ఏం చేశారంటే, ఆ ముక్కలను తీసుకొని తిరిగి వాటన్నిటినీ జత చేసి ఎక్కడైతే పగిలిందో అక్కడ లక్కతో దానిని అతుకు వేసి ఆ పగుళ్ళున్న దగ్గర వాళ్ళు ఏం చేశారంటే బంగారంతో దారాలు లాంటివి తయారు చేసి ఆ పగుళ్ళలో చక్కగా వాటిని పొందుపరిచారు. ఈ కళకు ఏమని పేరు పెట్టారంటే కిన్సుగి అనే పేరు పెట్టారు, కిన్సుగి. అప్పటి నుండి కూడా ఆ కళ జపాన్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా పగిలిపోయినటువంటి పింగాణి అవి ఎక్కువ వాడతారు కదా వాళ్ళు. పింగాణి ఒకవేళ పాత్రలు ఉన్నట్లయితే వాటిని తీసుకొని ఈ రీతిగా బంగారంతో వాళ్ళు ఆ పగుళ్ళ దగ్గర వాళ్ళు దానిని మరి ఆ పొదిగినప్పుడు ఎందుకో పనికిరానటువంటి పాత్ర, పగిలిపోయి ముక్కలైపోయినటువంటి పాత్ర, ఇప్పుడు దానికి రెండు మరి ఉత్తమమైన లక్షణాలు అందులోకి వచ్చినాయి. ఒకటి ఏంటంటే అది తిరిగి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా మార్చబడింది. రెండవది ఏంటంటే మునుపున్నటువంటి విలువ కంటే ఆ పాత్ర యొక్క విలువ పెరిగింది. అది ఇప్పుడు బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇట్ బికమ్స్ ఎ మాస్టర్ పీస్, ఎ బ్యూటిఫుల్ పీస్ విత్ సో మచ్ ఆఫ్ వాల్యూ బికాస్ ఇట్ ఇస్ స్టడెడ్ విత్ ద గోల్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ సేవకుని యొక్క చేతుల్లోనికి మన జీవితం వెళితే పగిలిన జీవితమే, విరిగిన జీవితమే, నలిగిన జీవితమే, దానిని ఆయన చేతిలోనికి తీసుకుంటే ఈ జీవితం ప్రయోజనకరమైనది అవుతుంది. ఈ జీవితం విలువైనదిగా మార్చబడుతుంది. ఈ జీవితము సుందరమైనటువంటిదిగా లోకంలో అది మార్చబడుతుంది. దేవుడు అలక్ష్యము చేయనిది ఏంటో తెలుసా మీకు? విరిగి నలిగిన హృదయము ఆయన అలక్ష్యము చేయడు. గాడ్ విల్ నెవర్ డినై ఎ బ్రోకెన్ హార్ట్. దేవా, నా జీవితం విరిగిపోయింది, పగిలిపోయింది, అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా కుటుంబంలో నాకు విలువ లేదు, సమాజంలో విలువ లేదు, నేను పనిచేసే స్థలంలో నన్ను అందరూ చిన్నచూపు చూస్తున్నారు, విలువలేని వాడిని, విలువలేని దాన్ని, అయ్యా నా బ్రతికిది, కానీ నేను నీ చేతుల్లోకి వస్తున్నాను, నీ శరణ జొచ్చుతున్నాను ప్రభువా, నీ రెక్కలకు చాటుకు నేను వస్తున్నాను. ఎవరైతే హృదయపూర్వకంగా ఈ రీతిగా ప్రభు దగ్గరికి వస్తారో, సంగమ, దేవుని వాక్యం వాగ్దానం చేస్తున్నది, ఆ జీవితం మార్చబడుతుంది, జీవితం మలచబడుతుంది, ఆ జీవితము ఎంతో సౌందర్యవంతంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ మాటలు చెప్తుంది ఎవరో తెలుసా మీకు? ఎవరో తెలుసా? ఆయన తన క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నాడు ఎవడో? ఆయన తాను ఎటువంటి వాడో, ఏమి చేసి ఉన్నాడో, ఏమి చేయగలడో చెప్తున్నాడు. ఆ వచనాన్ని మనం చదువుకోవచ్చు. చూడండి, 5వ వచనం, 42వ అధ్యాయం 5వ వచనంలో, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఎవరండి మాట్లాడుతున్న? మామూలు వ్యక్తి అనుకున్నారా? కొంతమంది ప్రగల్భాలు చెప్తారు, అడిగి ఏముండదు, కానీ ఎక్కడో కోటలు దాటిపోతాయి, శిఖరాలు కంటే మించిపోతాయి మాటలు. ఈ మాటలు చెప్పినటువంటి వాడు అలాంటి వాడు కాదు. నీవు పైకి చూస్తే నీ కళ్ళు సరిపోనంతటి ఆకాశ విశాలమున్నదే దానిని విశాలపరిచినటువంటి వాడు.
నువ్వే ధరణి మీద అయితే ఉన్నావో దానిని ఆయన ఇలా పరిచినటువంటి వాడు. ఇందులో నడుచుచున్న ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి జీవాత్మనిచ్చినటువంటి వాడు. యు ఆర్ ద వెరీ క్రెడెన్షియల్. నీవే ఆయనకు సాక్ష్యాధారం. నీలో ఉన్న జీవం ఆయనదే. నువ్వు ఆకాశాన్ని చూడక్కర్లా, భూమిని చూడక్కర్లా, ఇక దేన్ని చూడక్కర్లా. నువ్వు చాలు. నీకు జీవాత్మనిచ్చిన వాడు ఈ మాట చెప్పాడు. నీవు జీవించడం ఎంత వాస్తవమో, అది ఎంత యథార్థమై ఉన్నదో, విశ్వాసి, నీతో మాట్లాడుచున్న వాని యొక్క మాటలు అంత ఖచ్చితం. దే ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. కాబట్టి ఈ ఉదయకాలం ఎంత అద్భుతమైనటువంటి సేవకుడుగా ఈ మెస్సయ్య ఉన్నాడో మనము చూస్తాం. ఈయన ఇదిగో నీతి తప్పినటువంటి మానవాళికి ఆయన అనుగ్రహించినది ఏమిటి? మానవ ధర్మాలు, హ్యూమన్ కాన్స్టిట్యూషన్స్, మానవుడు పెట్టుకున్న రూల్స్, రెగ్యులేషన్స్, లేకపోతే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, నేర విచారణలు ఏమీ కూడా ఏ మనిషిని ఎప్పుడూ కూడా నీతిమంతుడిగా మార్చలేదు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము సహా ఒక మనిషి నీతిమంతుడో నీతి తప్పినవాడో అది చెప్పగలుగుతుంది. లా ఈజ్ లైక్ థర్మామీటర్. థర్మామీటర్ మన జ్వరాన్ని తగ్గించదు. మనకు జ్వరం ఎంత ఉందో చెప్పుద్ది, జ్వరం ఉందో లేదో చెప్పుద్ది. లా కూడా అంతే, ధర్మశాస్త్రం కూడా అంతే. కానీ ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి ఒక నీతి బయలుపరచబడింది. అది దేవుడే బయలుపరిచాడు. ఆ యొక్క దేవుడు బయలుపరిచినటువంటి నీతి ఈ సేవకుని ద్వారా మానవాళికి అందుబాటులో వచ్చింది. పౌలు రోమీయులకు రాస్తూ అదే అన్నాడు. విశ్వసించిన వారు యేసుక్రీస్తు ద్వారా నీతిని పొందినట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. అంటిల్ అన్లెస్ యు కమ్ టు దిస్ సర్వెంట్ హూ ఈజ్ అవర్ సేవియర్, యు కెనాట్ బికమ్ రైచియస్. నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడలేవు. అందుకనే 42వ అధ్యాయంలో 7వ వచనం మనము ఆ యొక్క వచనంలో 3వ లైన్ చదువుకుంటే, యెహోవానుకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నా ప్రాణముకు ప్రియుడైనటువంటి సేవకుడా, నీవు నీతిని అనుగ్రహించే సాధనంగా నీవు మారిపోతావు. అక్కడ చెప్పాడు, నూతన బంధనలో ఆ నీతి ప్రసాదితమైనటువంటి సేవకునిగా క్రీస్తు ప్రభు మనకు కనబడతారు. ఒక్క మాట నేను హైలైట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందులోనే అక్కడ వ్రాయబడి ఉన్నది, 7వ వచనం చివరిలో వ్రాయబడి ఉన్నది, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నిబంధన చేయడం వేరు, కానీ నిబంధనగా ఉండడం ఇంకా అత్యున్నతమైనటువంటి విషయం. ద సర్వెంట్ ఈజ్ ద కవెనెంట్. ఇక్కడ సేవకుడే నిబంధన అట. నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, అక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మనము దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నిబంధన చేసేటప్పుడు 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, వాటిని ఖండములుగా విభజించి అదిగో ఇలాగా దాని యొక్క బాడీ ఇక్కడుంటే దాని యొక్క తల ఇక్కడ ఉండేటట్టు దానిని డివైడ్ చేయడం జరిగింది. మధ్యలో అంత బ్లడ్ ఉన్నది. అక్కడ నిబంధన చేసినప్పుడు ఇదిగో ఈ విధమైనటువంటి ఈ యొక్క వధ జరిగింది, బలి అర్పణ జరిగింది, రక్త ప్రోక్షణ అక్కడ జరిగింది. అందులో నుండి రాజుచున్న పొయ్యి, అగ్నియు అవతలకి యువతలకి నడిచినట్లు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేసినప్పుడు సీనాయి పర్వత పాదము దగ్గర మనం గమనించేటటువంటిది ఏంటంటే, అక్కడ దహన బలులు అలాగే సమాధాన బలులుగా కోడెలు అక్కడ వధించబడ్డాయి. రక్తాన్ని తీసుకున్నాడు మోషే. కొంత అక్కడ బలిపీఠం మీద కుమ్మరించాడు, కొంత ప్రజల మీద చల్లాడు. దెర్ వాస్ బ్లడ్ ఇన్
దట్ కవనెంట్. రక్తము లేకుండా నిబంధన లేదండి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు. అయితే అది పాత నిబంధనగా మనం చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సేవకుడే నిబంధన చేయడం కాదు, నిబంధన అని అంటున్నాడు. ఈరోజు మనము పరిశుద్ధ సంస్కారంలోనికి మనం పాలిభాగస్థులం కాబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, అక్కడ మనం తీసుకునేటటువంటి కప్పులో ఉన్నటువంటిది ద్రాక్షారసం. కానీ మన విశ్వాసంలో, మన మనస్సులో మనము చూస్తున్నటువంటిది శిలువ బలిపీఠం మీద కార్చబడినటువంటి నిర్దోషమైన అమూల్యమైన క్రీస్తు రక్తం. ఆ రాత్రి ప్రభువారు ఏం చేశారు? ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చెల్లించి పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. హీఈస్ ఇన్వాల్వ్డ్, హీఈస్ నాట్ జస్ట్ మేకింగ్. ఆయన ఏదో చేయడం లేదు, తానే అందులో ఇన్వాల్వ్ అయినాడు ఆ నిబంధనలో. ఎందుకంటే తానే రక్తమును కార్చినటువంటి వాడు. సంఘమ, రక్త నిబంధన, రక్తము చేత చేయబడినటువంటి నిబంధనలోనికి నీవు వచ్చావు. ఈ నిబంధన ఎంత విలువైనటువంటిది! ఈ సేవకుని నిబంధనగా ఉండుటను బట్టి, తన రక్తమును కార్చుటను బట్టి దేవునిని మానవులను కలుపుతున్నటువంటి ఒక బంధంగా అది ఉన్నది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ బాండ్ కనెక్టింగ్ గాడ్ అండ్ మ్యాన్. మనిషిని దేవుణ్ణి కలుపుతున్నటువంటి ఒక బంధం అయింది. ఇది కేవలం బంధం మాత్రమే కాదు, ఇది ఒక అనుబంధం. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎలాంటి అనుబంధం అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ బాండ్. ఇది కుటుంబానుబంధం. దేవుణ్ణి దేవా అని పిలిచేటటువంటి స్థాయిలో నుండి తండ్రి అని పిలిచేటటువంటి ఆ యొక్క కుటుంబ బాంధవ్యంలోనికి మనలను చేర్చినటువంటి నిబంధన. ఇంకా మనం చూస్తే ఈ యొక్క నిబంధన వలన కలిగినటువంటి బంధం ఏమిటంటే ఇట్ ఈస్ ఎ బాండ్ ఆఫ్ లవ్. ఇది ప్రేమానుబంధం. దేవుడు మానవులను ప్రేమించాడు. ప్రేమ ద్వారానే ఆయన నీతి లేని మానవుని నీతిగా చేశాడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా. ఆ రక్తమును బట్టి ఆయన నిబంధనగా మారుటను బట్టి ప్రేమానుబంధంలోనికి మనం ప్రవేశించాం. ఇంకా మూడవది మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ గ్లోరియస్ బాండ్. ఇది మహిమానుబంధం. మానవుడు ఎక్కడ నుండి పడిపోయాడు? మహిమలో నుండి పడిపోయాడు. మహిమ జోన్లోనికి ఇప్పుడు వెళ్ళలేడు. దేవుడున్న చోటంతా కూడా మహిమ. వేర్ ఎవర్ గాడ్ ఈజ్ దేర్ గ్లోరీ ఈజ్. దానిలోనికి మానవుడు వెళ్ళలేడు. ఆ పవర్ని, ఆ బ్రైట్నెస్ని, ఆ యొక్క మరి ఆ శక్తిని మానవుడు తట్టుకోలేడు. అయితే ఈ నిబంధన ద్వారా మానవుడు మంటిగా ఉన్నటువంటి మానవుడు, మర్త్యమైనటువంటి మానవుడు ఇదిగో మహిమ బంధంలోనికి ప్రవేశిస్తున్నాడు. తిరిగి మహిమలోనికి ఈ యొక్క నిబంధన ద్వారా ఈ సేవకుడు మనల్ని చేరుస్తూ ఉన్నాడు. సంగమా, నాలుగవది ఏంటో చెప్పమంటారా? ఇట్ ఈజ్ ఎన్ ఇటర్నల్ బాండ్. ఇది నిత్యానుబంధం. ఇక బంధం తెగిపోదు. ఇక బంధంలో ఎవరైతే చేరతారో అక్కడ పాపం లేదు. ఈ బంధాన్ని మరి ఆ యొక్క బ్రేక్ చేసేటటువంటి ఏ సిన్, ఏ విధమైనటువంటి ట్రాన్స్గ్రెషన్ అక్కడ ఏది కూడా లేదు. కాబట్టి ఇది నిత్యానుబంధం. సిలువలో చేయబడినటువంటి నిబంధన, యేసుక్రీస్తే నిబంధనగా ఆయన చేయబడినప్పుడు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? సంఘానికి, విశ్వసించిన వారికి ఎటువంటి గొప్ప భాగ్యం కలిగింది! ఈ నూతన సంవత్సరంలో ఈ అనుబంధాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. చివరిగా ఇవన్నీ విషయాలు వినసొంపుగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క మాటలు మనల్ని కొంచెం అలర్ట్ చేస్తాయి. మనల్ని కొంచెం అవి హెచ్చరించేవిగా ఉంటాయి. ఈరోజు సువార్త లేఖన భాగంలో ప్రకటిస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. హీ వాజ్ ప్రీచింగ్. హిస్ ప్రీచింగ్ వాజ్ లైక్ అ ఫైర్. అగ్నిలాగా వెళుతూ ఉన్నది. పరిసయ్యులు, సద్దూకాయలు వచ్చారు.
బాప్తీసం కావాలయ్యా అని అడిగారు. సర్పసంతానమా మీకు మరి ఈ యొక్క సంగతుల విషయంలో బుద్ధి చెప్పినటువంటి వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవడు? అంటే మీరు ఇలాగ ఎలా కన్విక్ట్ అయ్యారు? ఎలా ఒప్పించబడ్డారు? నిజమైన ఒప్పుదలతోనే మీరు వస్తున్నారా? అవసరార్థం వస్తున్నారా? బాప్తీసం కోసం వస్తున్నారు. ఇదిగో దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొందాలంటే దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొందాలని వీళ్ళు వచ్చారు. కానీ యోహాన్ ఏమంటాడంటే, ఇఫ్ యు వాంట్ టు బీ బ్యాప్టైజ్డ్, యువర్ రిపెంటెన్స్ మస్ట్ బి షోన్ ఇన్ ద చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో, నీ క్రియలలో మార్పు రావడం చూపించడం ద్వారా నీవు నిజంగా పశ్చాత్తాపడ్డావనే విషయం బయటకు తెలియాలి. కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అని వాళ్ళు ఏ మనసుతో బాప్తిసం తీసుకోవడానికి వచ్చినా వారిని ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం గమనిస్తే, ఆయన యొక్క మాటలు మనం గమనిస్తే ఏం మాటలు మనకు వినబడుతున్నాయంటే, ఉగ్రత, రెండవది గొడ్డలి, మూడవది చేట, నాలుగవది అగ్ని. ఈ మాటలన్నీ కూడా వినసొంపైనటువంటి మాటలు కాదు. యోహాను యేసుక్రీస్తు వారి యొక్క రాక కొరకు నాటి తరాన్ని ఆయన సిద్ధపరుస్తూ, అదే సమయంలో ఆయన మహిమతో వచ్చేటటువంటి ఆ రాకను గురించిన విషయాలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉగ్రరూపుడే, మర్చిపోవద్దు ఆ విషయం, ఉగ్రరూపుడే. కానీ ఇప్పటి వరకు ఆయన ప్రేమ స్వరూపుడిగా తన ప్రేమను మనకు బయలుపరిచాడు, కృపారూపుడిగా తన కృపను మనకిచ్చాడు. అయితే ఈసారి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించని వారిని, లేకపోతే ఆయన నామాన్ని పెట్టుకొని ఆయన కొరకు జీవించని వారిని, ఫలాలు ఫలించకుండా, క్రియలలో మార్పు లేకుండా ఉన్న వారి మీద ఉగ్రత చూపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాట్ యెట్ బట్ ఈజ్ రెడీ. ఇంకా చూపలేదు, చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫలింపని చెట్లలాగా ఉన్నటువంటి వారిని నరికివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొడ్డలు ఆయన చేతిలో ఉందంట. ఆల్రెడీ ద యాక్స్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఇంకా ఆయన చేతిలో నుండి అది అలా పడడానికి సిద్ధంగా ఉంది. మూడవది చేట. ఇదిగో ఆ యొక్క గోధుమలను పొట్టును వేరు చేసేటటువంటి చేటలాగా ఎవరైతే మరి ఆ యొక్క గింజల్లాగా బరువు కలిగి ప్రయోజనకరమైన వారుగా ఉన్నారో, ఎవరైతే పొట్టులో ఉన్నారో వేరు చేయడానికి ఆయన చేట ఆయన చేతిలో ఉంది, రెడీగా ఉంది. దానిని ఆయన మరి విసరనై ఉన్నాడు, ఇంకా విసరలేదు సుమా. చివరిగా ఆయన అగ్నిని సిద్ధం చేశాడు. పొట్టులా ఉన్నటువంటి వాటిని, నరికివేయబడినటువంటి వాటిని కాల్చివేయడానికి అగ్ని సిద్ధంగా ఉంది. పాత నిబంధనలో ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనుపనారు ఒత్తిని ఆర్పడు. ఎందుకోసమంటే అవి ఆయన చేతులోనికి వస్తే వాటి రూపురేఖలన్నిటినీ ఆయన మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి రాకపోతే, ఆయనను అంగీకరించకపోతే, ఆయనను విశ్వసించకపోతే, ఆయనకు విధేయత చూపకపోతే, బాప్తీసం పొందినటువంటి మనం, నిర్ధారణ చేసుకున్నటువంటి మనం, దానికి తగినటువంటి ఫలములను మనం ఫలించకపోతే ఈ మాటలన్నీ కూడా అలా ఫలించిన వారికి ఆపాదించబడుతున్నాయి. దాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ కృపాకాలం మనకి దేవుడిచ్చాడు. 2026 ఈజ్ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తన కృపను విస్తరింపజేస్తూ మరొక సంవత్సరంలోనికి ఆయన మనల్ని ప్రవేశింపజేశాడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. న్యూ ఇయర్లో హ్యాపీనెస్ ఉంటుందండి. ఇట్స్ ఓన్లీ ద చేంజ్ ఆఫ్ టైం. కానీ యేసుక్రీస్తు ద్వారా నూతనత్వం మనలోనికే వస్తుంది. ఈ యొక్క కృపా కాలాన్ని మనము వినియోగించుకోకుండా, మన మనస్సు మార్చుకోకుండా, మనలో ఉన్నటువంటి కపటాన్ని మనం తీసివేసుకోకుండా, స్వార్థాన్ని తీసివేసుకోకుండా, మనలో దేవుని యొక్క ప్రేమను మనం నింపుకోకుండా, దయగలిగినటువంటి వారంగా మనం మారకుండా, ఇంకా దుశ్చర్యలలో, దుష్టత్వంలో మనం కొనసాగిపోతే
అగ్ని వంటి బోధ, యోహాను బోధించిన బోధ మనకుంది. దాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యం ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఓపెన్. ఏది దాచబడి లేదు. ఆయన ప్రేమ దాచబడలేదు, ఆయన ఉగ్రత దాచబడలేదు. ఏది మనకు కావాలి? ఈరోజంతా సమాధానంగా ఉన్నట్టుండొచ్చు, బాగానే ఉన్నట్టుండొచ్చు, రేపు అలా ఉండదు, భవిష్యత్తు అలా ఉండకపోవచ్చు. ఆ పరిస్థితి రాకమునిపే మన జీవితాలు దేవునితో అటాచ్ అయితే ఎంత మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి బంధంలోనికి ఆయన మనల్ని నడిపించాడు. కుటుంబానుబంధం, ప్రేమానుబంధం, మహిమానుబంధం, నిత్యానుబంధం. ఇక్కడికి వచ్చి మనం మోకరించబోతున్నాం. ఆయన ఆ యొక్క శరీరాన్ని మన చేతిలోనికి మనం తీసుకోబోతున్నాం. ఆ యొక్క రక్తాన్ని మన చేతిలోనికి మనం తీసుకోబోతున్నాం. నా ప్రభువా, నా కొరకు నీవే నిబంధనగా మారావు. నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశావు. ఉదయకాలం నూతనంగా నన్ను నేను డెడికేట్ చేసుకుంటున్నా. నూతనంగా నన్ను నేను ప్రభువా నీకు నేను అంకితం చేసుకుంటున్నాను. నూతనంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా సమర్పణ నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నా యొక్క మరి అంకిత భావాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని అలాగూ అందులో పాల్గొనగలిగితే ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలు ఎంత ధన్యమవుతాయి. ఈ ఉదయకాలం ముందు ఆ రీతిగా ప్రభు బలను మనం సమీపిద్దాం. ఆత్మదేవుడు మన వెనుకల వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్.